డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం, అటు సోషల్ మీడియాలో కానీ ఇటు మీడియాలో కానీ ప్రధానంగా అదే వార్త ఒకటి తిరుగుతుంది. అయితే ఈ కరోనా మహమ్మారి నుండి అంటే ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో అలాంటి వారికి ఒక ఆయుర్వేద మందు ఉందని, అది వారి ఎవరైతే ప్రాణాపాంతకర చనిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒక కళ్ళలో 2 డ్రాప్స్ వేస్తే 10-15 నిమిషాల్లో వాళ్ళు కోలుకొని మళ్ళీ నార్మల్ స్థితికి చేరుకుంటున్నారు అన్నారు కదా. అంటే ఇది ఎంతవరకు నిజము? దీనిపైన మీ అభిప్రాయం తెలపండి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఒక నాటు వైద్యుడు, నేను ఇక్కడేదో నాటు వైద్యం చేస్తున్నా, ఈ నాటు వైద్యం వల్ల జబ్బు రాని వాళ్ళకి ఇది టీకాలా పనిచేస్తుంది, మీకు జబ్బు రాదు అంటే ఆరోగ్యవంతులకి కోవిడ్ రాదు, ఇది టీకాలా పనిచేస్తుంది అన్నాడు. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్ళకి ముదరకుండా ఉంటుందన్నాడు. తీవ్రమైన లక్షణాలు ఉంటే తగ్గిపోతుంది అన్నాడు. ఆక్సిజన్ తగ్గిపోయిన వాళ్ళకి కళ్ళలో చుక్కలు ముక్కులో చుక్కలు వేస్తే ఆక్సిజన్ శాతం పెరిగిపోతుంది అన్నారు. వైద్యశాస్త్ర పరిశోధనలు ఆయుర్వేద పరిశోధనల ప్రకారం తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్ళు ఆక్సిజన్ తగ్గిపోయిన వాళ్ళకి ఇది పనిచేయదు. తర్వాత ఏదైనా కంట్లో చుక్కలు, కంటి జబ్బుకు మినహాయించి వేరే రకాల అవయవాలు, కాలేయము మూత్రపిండము గుండె లాంటి అవయవాలకి చికిత్సకి కంట్లో చుక్కలు వేయకూడదు. కంట్లో చుక్కలు కేవలం కంటి జబ్బులకే వాడాలి. ఈ చుక్కలు ఆకుపసర్లు రకరకాల చుక్కలు కంట్లో వేయటం వల్ల కంటి చూపు సన్నగిలిపోతుంది, అంధత్వం వస్తుంది, కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో చార్మినార్ సమీపంలో ఈ కామెర్లు వస్తే కొంతమందికి కంట్లో పసర్లు పోసి అంధత్వానికి దారితీసింది, కంటి చూపు పోయింది. కనుక ఎవ్వరూ కూడా పసర్లు పోయించుకోవద్దు. ముక్కులో చుక్కలు కూడా ప్రమాదం. మనం ముక్కులో వేసిన చుక్కలు శ్వాసకోశంలోకి వెళ్ళి మరణించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నిమ్మకాయ రసం ముక్కులో పిండుకుని, ఒక టీచర్, ఆయన అసలు హాస్పిటల్ కూడా చేరకుండా ఇంట్లోనే మరణించాడు. ముక్కులో చుక్కలు వేసుకుంటే శ్వాసనాళంలోకి వెళ్ళి ఊపిరితిత్తులు పని చేయకుండా స్పాట్లోనే మరణించే అవకాశం ఉంది. అయితే ఆయుర్వేదం ఎంతవరకు పనిచేస్తుంది? ఆయుర్వేదము రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కృష్ణపట్నంలో వేసేది దాంట్లో ఏమి ఆకాశం నుంచి ఊడిపోయినవి ఏం కాదు, మనకు తెలిసినవే, మనం రోజువారీ ఉపయోగించేవే. వేప చిగురు, నేరేడు చిగురు, అవి మనకు తెలనుయా. తర్వాత మిరియాలు, తాటి బెల్లము, తేనె, లవంగము, యాలకులు, ఇవన్నీ మనం ఇంట్లో ఉండే గృహ ఔషధాలతో చేసినవే. అవి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వాటికి కబసుర కుడినీరని కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదంలో మందులు అమ్ముతున్నారు. కబసుర కుడినీరని దొరుకుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉంది, సంవత్సర కాలంగా అందుబాటులో ఉన్నాయి. ఈయన వాడే ఆ ఔషధాలు 15 మందులు 20 మందులు అంటూ 20 రకాల పదార్థాలు అంటున్నారు. మీరు కబసుర కుడినీరని ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది ఆయుర్వేదంలో, ఆయుష్ మందుల షాపులు. కబసుర కుడినీరు కాకుండా తొంతసుర కుడినీరని తమిళనాడులో వాడుతున్నారు వీటిని. కనుక ఇదేమి అవన్నీ ఆ మందులు తయారు చేసి పౌడర్ రూపంలో, పొడి రూపంలో, ట్యాబ్లెట్ రూపాన అందుబాటులో ఉన్నాయి. ఈయనేమి కొత్తగా ఎవరికి తెలవని మూలికలేం కాదు. ఆయన ఉపయోగించే ప్రతి మూలికకు కూడా మనకు తెలిసిన మూలికలే. తెలిసిన ఇంట్లో మనం మన దినుసుల బరిలో ఉండేవే వాడుతున్నాం. తిప్పతీగనుంది, తిప్పతీగ మనకు తెలవందా? తిప్పతీగ ఇప్పటికే వాడుతున్నారు కదా. కనుక ఆయుర్వేద మందులు రోగ నిరోధక శక్తిని పెంచడానికి పనికొస్తాయి, కోవిడ్ రాకుండా కాపాడతాయి. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే వాడాలి. తీవ్రమైన లక్షణాలు ఉండి ఆక్సిజన్ శాతం పడిపోయిన వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. అక్కడ కోట మండలం నుంచి ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యని వచ్చాడు. ఇంకోటి ఏంటంటే కంట్లో చుక్కలు వేయగానే కళ్ళు మండుతాయి. కళ్ళు మండటం వల్ల శ్వాస యొక్క స్పీడ్ పెరిగి ఆక్సిజన్ శాతం పెరిగే అవకాశం ఉంది. వారికి కంట్లో చుక్కలు వేస్తే కంటి చూపు మందగించినట్టు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు వాళ్ళు నివేదిక ఇచ్చారు.
అందుచేత ఎవ్వరూ కూడా నాటు వైద్యాలు ఆకుపసర్లు కళ్ళల్లో వేసుకోవద్దు, ముక్కులో వేసుకోవద్దు. ఆయుర్వేద వైద్యం మంచిదే. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల ఆయుష్ శాఖలు కూడా ఆయుర్వేద మందుల్ని పెద్ద ఎత్తున పంపిణీ ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్లో ఆయుర్వేద కోవిడ్ హాస్పిటల్ పెట్టారు, కేరళలో ఆయుర్వేదం ప్రాచుర్యంలో ఉంది, కర్ణాటకలో ఆయుర్వేదం ప్రాచుర్యంలో ఉంది, తమిళనాడులో ఇవన్నీ ఆకుపసర్లు వీటితో వచ్చిన వాటిని సిద్ధా డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నారు. కనుక ఆనందయ్య గారు ఆయన వైద్యుడు కాదు, ఆయనకి ఏ అనుభవం లేదు. ఇది ఈ తమిళనాడులో ఆయన ఒకానొక దశలో మా గురువు తమిళనాడులో ఉన్నాడు అన్నాడు. గురువు తమిళనాడులో ఉన్నది ఏంటంటే ఈ కబసుర కుడినీరు అనేదాన్ని, కబసుర కుడినీరు అనేదాన్ని ఆయన కాపీ కొట్టాడు. అక్కడ ఎవరైనా గురువు ఉన్నా ఇదే చెప్పాడు. కబసుర కుడినీరులో ఉండే 15 ఏవైతే మూలికలు, ఆకులు, పదార్థాలు ఉన్నాయి ఇవి కూడా ఆయన వాడుతున్నాడు. కనుక ఆనందయ్య గారు వాడేవి అన్నీ కూడా ఏ రకమైన హాని లేదు. అయితే ఏ రకంగా పనిచేస్తాయో తెలవదు, వాటి యొక్క ఔషధ గుణాలు తెలవదు. కానీ కంట్లో చుక్కలు, ముక్కులోది మాత్రం తీవ్రమైన అభ్యంతరకరం. మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మన సమీపంలో ఉన్న ఆయుర్వేదం షాప్కి వెళ్ళండి, కబసుర కుడినీరు, తొంతసుర కుడినీరు అని కొనండి. వాటిలో లిటరేచర్ కూడా ఉంటుంది, ఏమేమి పదార్థాలు ఉంటాయి దాని మీద ముద్రించి ఉంటాయి. అవి వాడండి. రోజుకు 2 ట్యాబ్లెట్లు చొప్పున వేసుకుంటే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేగాని ప్రత్యక్షంగా ఈ ఆయుర్వేద మూలికలు వెళ్ళి ఆ కోవిడ్ వైరస్ను చంపుతుందనే ఆధారాలు ఎక్కడా లేవు. వ్యాధి ముదిరి అంబులెన్సుల్లో వచ్చిన వాళ్ళకి ఈ మూలికా వైద్యము, ఆయుర్వేద వైద్యం పనిచేయదు. అందుచేత అక్కడ కోవిడ్కి ఈ ఆకుపసరు, ఆకు వైద్యము, నాటు వైద్యం అని వచ్చి కొంతమంది అంబులెన్సుల్లో వచ్చి ఆక్సిజన్ కొరత వల్ల మరణించారు. అక్కడ 35,000 మంది, చిన్న గ్రామం వచ్చేసరికి తొక్కులాట్లో 4 మరణించారు. కనుక కృష్ణపట్నం వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి టౌన్లో కూడా ఆయుర్వేదం షాపుకి వెళ్తే కబసుర కుడినీరు, తొంతసుర కుడినీరు ఇస్తారు. అవి వాడండి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ విధంగా మన దినుసుల భరిణలో ఉండేవన్నీ కూడా మిరియాలు, ధనియాలు, పసుపు, వెల్లుల్లి, లవంగం, యాలుక, దాల్చిన చెక్క, అలాగే వాము, జీలకర్ర, ఇటువంటివన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే. వాటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాడటంలో ఎటువంటి అనర్థాలు లేవు.